భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 22/6/2025 నుండి 28 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం యశోభూషణ ప్రాప్తి, ధనలాభము, కుటుంబ జీవన ఆనందం ఉంది. ఖరీదైన విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, బంధుమిత్రులతోటి కలయిక, అధికారుల వల్ల లాభాలు, శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఆరోగ్యం కూడా, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం కుదిరిపడుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన వస్త్రలాభాలతో పాటు దైవ దర్శనాలు, దేవాలయ దర్శనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుకూలంగాను. స్వల్పంగా సంతానానికి అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు వారాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మేషరాశి వారి ఇష్టదేవత స్మరణ, గృహదేవత ఆరాధన కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ప్రథమార్థంలో అనుకూలంగానే ఉంది. అనుకోని ద్వితీయార్థం అనుకోని ఆకస్మికంగా ప్రమాదాలు, వాహన ప్రమాదాలు లేదా ఎత్తైన ప్రదేశాలు పడే అవకాశాలు, కుటుంబంలో చిక్కులు, అధికమైన ధన వ్యయము, ధనం ఎంత వచ్చినప్పటికీ కూడా సర్దుబాటు చేయలేకపోవడం, అంటే రొటేషన్ కాలేకపోవడం, వృత్తి వ్యాపారాల్లో కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో మట్టికి బంధుమిత్రుల కలయిక, సంతానం యొక్క అభివృద్ధి కొంచెం ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ వారం విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ దర్శనం, శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి దర్శనము, అర్చన, కుంకుమను కూడా ధరించండి. లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయండి. కుంకుమార్చన చేయించుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఎంత ధనం వచ్చినప్పటికీ ఈ వారంలో మంచినీళ్ళ వల్ల ధనం ఖర్చు అయిపోయే అవకాశాలు, వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశం, మిశ్రమ లాభాలే ఉన్నాయి. అలాగే మానసికంగా ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశాలు, మానసిక సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఈ వారం. ఆర్థికంగా లోటు లేకపోయినా మానసిక సమస్యలు ఉంటాయి. ధనం కూడా కొంచెం ఇబ్బంది రావడం, ఉన్న ధనం సరిపోక రుణాలకు కూడా వెళ్ళే అవకాశాలు, నమ్మిన బంధుమిత్రులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు, దగాపడే అవకాశాలు, సంతానం వల్ల కొన్ని చికాకులు ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ మానసిక ఆందోళన, ఊహించిన సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల సమస్యలు తొలగడం కోసం సూర్య ఆరాధన, పరమశివుడికి శనివారం రోజున కానీ సోమవారం కానీ రుద్రాభిషేకం చేయించండి. నవగ్రహ స్తోత్రపారాయణ చేసుకోండి. గోసేవ చేయగలిగితే మిథున రాశి వారి ఈ వారం గోవులకి గ్రాస ఇవ్వడం, ఆవుల్ని కడగడం, బొట్టు పెట్టడం, పూజించడం, ప్రదక్షిణం చేయడం, గోవుకి గ్రాసాన్ని ఇవ్వడం వల్ల, అర్చించడం వల్ల, సేవించడం వల్ల మిథున రాశి వారి సత్ఫలితాలు ఎన్నో ఈ వారం పొందే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది. అన్ని రంగాల వారికి కూడా విశేషమైన అనుకూలతలు, అప్రయత్న లాభాలు ఉన్నప్పటికీ పనుల్లో బట్టి కొంచెం ఆటంకాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. పనులు వాయిదా పట్టడం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు, బంధుమిత్రాదులతో వారా మధ్యలో కొంచెం విరోధాలు ఉండే అవకాశాలు, మాట పట్టింపులకు వెళ్లకుండా ఉండే మంచిది. సంతానం ద్వారా ఇబ్బందులు కొంచెం, అది కూడా ఇబ్బంది పెట్టి పితృ లేదా మాతృవంశ సూతకాలు, అశుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శివ పంచాక్షరి మహామంత్రాలు జపించడం, సోమవారం రుద్రాభిషేకం, అలాగే గురువారం గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయ ఆరాధన కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం వృత్తి వ్యాపారాల్లో అనుకూలం, ఆదాయం అనుకున్నట్లుగా అందే అవకాశం, అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యం సమకూడే అవకాశం, మిత్రుల యొక్క లేదా బంధువుల యొక్క సహాయ సహకారాలు కొంచెం లభించే అవకాశం, మాతృ సౌఖ్యం,
శత్రువులే మిత్రులై మీకు ఈ వారం సహకరించే అవకాశాలు, నూతనమైనటువంటి కార్యాలకి స్త్రీ మూలకంగా సహాయం లభించే అవకాశాలు, పెద్దలతో పరిచయాలు, ప్రయాణాలు ఈ వారం అనుకూలంగాను, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. గృహదేవత ఇష్టదేవత ఆరాధన దర్శనము, ఇష్టదేవత స్మరణ చేయండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకూల గ్రహ సంచారం, వృత్తి వ్యాపారాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. గృహలాభం, ఆరోగ్య లాభం, ఆనందకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలు, శుభవార్తా శ్రవణము, వాహనాలకి గృహాలకి మరమ్మతులు చేసే దాని నిమిత్తం కొంత ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఆకస్మిక బంధుమిత్రులకు రాక కూడా కొంచెం ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనుకూలంగా ఉండడం సూర్య ఆరాధన, గణపతి స్తోత్రపారాయణ కూడా మీకు అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం స్నేహితుల వల్ల సహాయం అందే అవకాశాలు, వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలం, జాయింట్దారులు కూడా సహకరించే అవకాశాలు, ఆరోగ్యం కూడా కుదిరిపడే అవకాశం, కొత్త కార్యక్రమాలకి, గృహ నిర్మాణాలకి లేదా వ్యాపారంలో మార్పులకి, ఉద్యోగంలో మార్పులకి ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ సౌఖ్యం, యశోభూషణ ప్రాప్తి, వారాంతంలో విందు వినోద విలాసాలకి ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం తులారాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమత్ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని కష్టనష్టాలు ఉండే అవకాశాలు ఈ వారాల్లో ఉన్నాయి. తగువులు ఉన్నాయి. తగువులు రైళ్ళకి అందరి మీదకి దెబ్బలాట్లు వెళ్ళే అవకాశాలు, ప్రయాణాల యందు ఇక్కట్లు, సమస్యలు, ఉద్రేకంగా ఉద్దేశ్యంగా మాట్లాడే అవకాశం, కొన్ని అవమానాలు కూడా ఉన్నాయి. ఎక్కువ ఉద్రేకపడే అవకాశాలు ఉన్నాయి. పనిలో అలసట, ఓర్పు లేకపోవడం, అలాగే ధన నష్టము, నేత్ర శిరోబాధలు కూడా ఉండే అవకాశాలు మీకున్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. కాలభైరవాష్టకం, దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాల యజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే అని కాలభైరవ అష్టకాన్ని దండకాన్ని చదవడం, రుద్రాభిషేకం చేసుకోండి. ఉన్న సమస్యలు ఈ వారంలో తొలగిపోయి మీకు అనుకూల పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం ప్రథమార్థంలో సానుకూల పరిస్థితులే ఉన్నాయి. ద్వితీయార్థం బట్టి కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనం అయితే రాబడి అనుకూలంగానే, కానీ వృత్తిలో కానీ లేదా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కోపం అధికంగా ఉండడం, అందరితోటి కూడా విరోధాలు పెట్టుకోవడం, దానివల్ల ఎక్కువగా అశాంతికి గురవడం, ఆరోగ్య భంగం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్రేకంగా మాట్లాడకండి, ప్రశాంతంగా ఉండండి. ఈ వారం ఎవరితోటి కూడా ఇబ్బందులు పెట్టుకోకండి. అలాగే అశుభవార్తలు, పరామర్శలు కూడా చేసే అవకాశాలు, అనుకోని ప్రయాణాలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కొంచెం. కనుక మీరు పరమశివుడి యొక్క రుద్రాభిషేకం చేయించుకోండి ఈ వారం, లేదా నమక చమకాలతోటి పారాయణ చేయించుకోండి, లేదా రుద్రహోమం చేయించుకోండి, లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. అది కూడా చేయలేకపోతే అగ్నిహోత్రుడు నవధాన్యాలు సమర్పించి నమస్కారం చేయండి. గృహదేవత ఆరాధన చేసుకుంటే అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో కూడా మీకు ఈ వారం అనుకూలం. ఉద్యోగంలో అయితే ఉన్నత స్థితి, పై అధికారుల సహకారం, సంతృప్తికరంగా తృప్తిగా ఉంటుంది. ఈ వారం అనుకున్నట్లుగా పనులన్నీ పూర్తవడం ఆనందదాయకంగా ఉంటుంది. శత్రువులపై ఆధిక్యం కూడా ఉంటుంది, దానివల్ల మరింత ఆనందంగా ఉండే అవకాశాలు.
సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. గృహంలో వస్తు వస్త్ర గృహలాభాలు, నూతనమైన పరిచయాలు వారాంతంలో ధైర్యంగా అన్ని పనులు కూడా ఆచరించుకునే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మకర రాశి వారు చక్కగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, గృహదేవత ఆరాధన చేయగలిగితే ఈ వారం మీకు ఇంకా మేలు కలిగే అవకాశం, సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రపారాయణ మీకు ఇంకా మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూల వాతావరణం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. విజయాలు పొందే అవకాశం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనుకోకుండా మీకు ఈ వారంలో అందే అవకాశాలు, కొత్త కార్యక్రమాలన్నీ కూడా ఈ వారంలో ప్రారంభించే అవకాశాలు, అలాగే గృహంలో మార్పులకి చేర్పులకి అవకాశం ఉంది. వ్యాపార రంగంలో కూడా మార్పులకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఆనందం కూడా ఉండే అవకాశాలు, వారాంతంలో ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉన్న విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణాలయ దర్శనం, వీలైతే గోసేవ చేయండి. ఈ వారం సత్ఫలితాలు పొందండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. మీ మాటకు తిరుగు లేకపోవడం, అందరూ మిమ్మల్ని గౌరవించడం, మీ సలహాలు మీ సహాయాన్ని పొందే అవకాశాలు, ధనలాభం, రావాల్సిన బాకీలు వసూలయ్యే అవకాశం, నూతనమైన వస్త్ర ప్రాప్తి, స్థిరాస్తులు, భూ సంబంధిత వ్యవహారాలు ఈ వారంలో మీకు సానుకూలపడే అవకాశాలు, గృహ సౌఖ్యం, విందులు వినోదాలు, రాజకీయ రంగంలో అనుకూలతలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం చక్కగా మీరు ఈ వారంలో గురు దత్తాత్రేయ ఆరాధన, నవగ్రహ స్తోత్రపారాయణ, అగ్నిహోత్రుడు నవధాన్యాలు సమర్పించడం వల్ల అనుకూల పరిస్థితులు పొందే అవకాశం ఉంది. ఈ 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ కాలమానంలో ఈ వారంలో 27వ తేదీ ఆషాఢ శుద్ధ విధియ చాలా విశేషమైన రోజు అన్నమాట. ఆ రోజునే పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతుంది మనకి. దాంతో మనకి విశేషమైన యాత్రలో రథయాత్ర అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. ఆ మోక్షక్షేత్రాల్లో పూరి ఒకటి. మోక్షాన్ని ఇచ్చాడు. పూరి వెళ్ళాలంటే మామూలుగా ఎవరు వెళ్ళలేరు. ఆ యోగం కలగాలి. అది స్వామి అనుగ్రహిస్తేనే పూరి క్షేత్రంలో మనం అడుగు పెట్టగలుగుతాం. ఇలా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. కొండ మీద కొండ పెడితే కింద కొండ మంట పెట్టింది ఉడకాలి, కానీ పై కొండ ఉడుకుతుంది. అదే స్వామి మహత్యం, ప్రసాద మహత్యం. ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది వచ్చినా ఆ రోజు ఎంతమంది వస్తే అంతమందికి ఆహారం సరిపోతుంది. అదే స్వామి మహిమ. మనకి వాయువు వీస్తోటి సుదర్శన చక్రం ద్వారా వాయువు వస్తూ ఉంటుంది పూరిలో. ఇలా అనేక విశేషాలు ఉన్నాయి. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాల్లో పూరి ఒకటి. సాక్షాత్తు భగవంతుడే జగన్నాథుడుగా సుభద్ర బలభద్ర సమేతంగా అవతరించినటువంటి కృష్ణ పరమాత్మ అవతరించి ఉన్నాడు. అక్కడ స్వయంభూగా ఉన్నారు స్వామి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, నీలాయ నివాసాయ నిత్యాయ పరమాత్మనే, సుభద్ర ప్రాణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం అని అటువంటి జగన్నాథుడు లోకాలకు మంగళాలు కలగజేస్తాడు. అటువంటి స్వామివారిని ఆ పూరీ క్షేత్రంలో అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశ విదేశాల నుంచి కూడా ఆ జగన్నాథ్ దివ్య రథోత్సవంలో పాల్గొంటారు. ఇప్పటికీ తన మహిమలు ఈ కలియుగంలో కూడా తన మహిమా ప్రభావాన్ని కళ్ళెదురుగుండా చూపిస్తూ ఉన్న క్షేత్రం మోక్ష క్షేత్రాల్లో ఉండేటువంటి క్షేత్రం పూరీ క్షేత్రం. అటువంటి జగన్నాథుని మీరు కూడా ఆరాధించడం, అర్చించడం చాలా మంచిది. అలాగే గుప్త నవరాత్రుల్లోని ఈ వారంలో ప్రారంభమవుతుండే వారాహి నవరాత్రులు అవి కూడా ఆరాధించడం. ఇవన్నీ ద్వాదశ రాశి వాళ్ళ పూరి జగన్నాథ ఆరాధన దర్శనం చేయండి. గుప్త నవరాత్రులు కూడా మీరు అర్చించుకోవడం, ఆరాధించడం వల్ల, గుప్తం అంటే రహస్యం. పూర్వకాలం వెల్లడి చేసేవారు ఏం కాదు, రహస్యంగా చేసేవారు కాబట్టి వారాహి గురించి తెలియదు. కాబట్టి గుప్తంగా రహస్యంగా అర్చించ శక్తులను వాళ్ళు పెంపొందించుకునేటువంటి వారు ఆ విధంగా ఆరాధన అందరూ కూడా ఈ వారం తరించండి అని చెప్పి ద్వాదశ రాశి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.